ఈ ఒక్క సులువైన ప్రక్రియ చేయండి, మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవుతారు. మీరెన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదా? మీరెన్ని గుడులు గోపురాలు తిరిగినా మీ సమస్యలు మిమ్మల్ని ఇంకా బాధిస్తూనే ఉన్నాయా? ఎంతోమంది జ్యోతిష్యులను కలిసినా మీ తలరాత మారడం లేదా? మీరెంత కష్టపడ్డా మీ సంపాదన అంతంత మాత్రంగానే ఉందా? అయితే ఇలా చేసి చూడండి, దెబ్బకు మీ కష్టాలు పరారవుతాయి, మీ సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయి, మీ భవిష్యత్తు రాకెట్లా అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుంది, మీ జీవితం హ్యాపీగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడుతుంటారు. జీవితంలో స్థిరత్వం కోసం కొందరు కష్టపడితే మరికొందరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి ఎంతో కృషి చేస్తుంటారు. అయితే కొంతమంది కొద్దిపాటి కష్టంతోనే జీవితంలో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుంటారు. మరికొందరు ఎంత కష్టపడైనా వారి గోల్ను రీచ్ అవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం శూన్యం. ఇటువంటి వారి జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. అరాకొర జీతాలతో జీవితాలను నెట్టకొస్తూ కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారి కోసమే మన పూర్వీకులు ఎన్నో రెమెడీస్ చెప్పారు. వారు చెప్పిన పరిష్కార మార్గాలను తూచా తప్పకుండా పాటిస్తే కష్టాల కడలిని దాటడమే కాదు, తన భవిష్యత్తు బంగారుమయమవుతుందని మంత్రశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనుషులకు కష్టాలు సర్వసాధారణం. కాని ఆ కష్టాల నుంచి గట్టెక్కేందుకు మన పూర్వీకులు అపూర్వమైన శాస్త్రాలను మనకోసం, మన భవిష్యత్తు తరాల కోసం అందించారు. వాటిల్లో మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, శ్లోకాలు, సహస్రనామాలు, అష్టకాలు లాంటివి ఎన్నో ముఖ్యమైనవి. వీటిల్లో కొన్ని లిఖితపూర్వకంగా మనకు అందుబాటులో ఉంటే మరికొన్ని వంశపారంపర్యంగా, ఇంకొన్ని గురుశిష్యపరంగా లభిస్తున్నాయి. లిఖితపూర్వకంగా ఉన్నవి అందరికీ అందుబాటులో ఉంటాయి. కానీ వంశపార్యపరంగా లేదా గురుశిష్య పరంపరలో ఉన్న రెమెడీస్ చాలా తక్కువ మందికి అందుబాటులో ఉంటాయి. అలాంటి రెమెడీస్నే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని భక్తిపూర్వకంగా ఆచరిస్తే మీ కష్టాలు, బాధలు దూరమవ్వడమే కాకుండా మీ సకల దరిద్రాలు దూరమవుతాయని మంత్రశాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈ మంత్ర జపాన్ని నియమానుసారం పాటించాలి. ఇప్పుడు చెబుతున్న నియమాల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా ఈ మంత్రం ఫలించదు, మీరనుకున్న ఫలితాలు రావని ద్విజులు చెబుతున్నారు. ముందుగా తెల్లవారుజామునే నిద్రలేవాలి. కాలకృత్యాలు తీర్చుకున్నాక శుభ్రంగా స్నానం చేసి తెల్లని బట్టలు వేసుకొని మీ ఇంట్లో దేవుని దగ్గర తూర్పుముఖంగా తెల్లని ఆసనం వేసుకుని కూర్చోవాలి. దేవుడికి దీపం వెలిగించి ధూపం వేయాలి. తర్వాత మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడైన శివుడే మీ గురువుగా భావించి మంత్రజపం మొదలుపెట్టాలి. మొత్తంగా 36 రోజుల పాటు రోజు 21 మాలలతో ఈ మంత్రాన్ని జపించాలి. అయితే జపానికి స్ఫటికమాల ఉపయోగించటం చాలా శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. ఒకవేళ స్ఫటికమాల దొరకని పక్షంలో తామరపూసల మాలతో జపం చేసుకోవచ్చు. ఈ సాధనలో మరో ముఖ్యమైన విషయమేంటంటే, మొదటి రోజు ఏ సమయానికైతే మంత్రజపాన్ని ప్రారంభిస్తారో మిగిలిన అన్ని రోజులు అదే సమయానికి జపాన్ని ప్రారంభించాలి. ఈ విషయంలో సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ మంత్ర జప ప్రారంభ సమయాన్ని మార్చితే జప ఫలితాలు కూడా మారిపోతాయని పండితులు తెలిపారు. కాబట్టి మంత్ర జప సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఐం శ్రీం హ్రీం క్లీం ఈ మంత్రం ఎంతో మహిమ కలది. ఇందులో ఉన్న ఈ 4 అక్షరాలు శ్రీ 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 లక్ష్మీదేవి అమ్మవారి యొక్క 4 బీజాక్షరాలు. ఈ 4 బీజాక్షరాలను కలిపి జపించటం వల్ల అత్యంత శక్తి జనరేట్ అవుతుందని, దీంతో దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడని పండితులు చెబుతున్నారు. సో మీ కష్టాలు కడతేరే సమయం వచ్చింది. ఓ మంచి రోజు చూసుకొని ఈ జపసాధన ప్రారంభించండి.